హరే కృష్ణ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామ్నే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవులకి జై. హరే కృష్ణ. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, ప్రొద్దుటూరు, మైతుకూరు, జమ్మలమడుగు వివిధ పట్టణాలలోని విద్యాలయ యాజమాన్యపు వారి అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. హరే కృష్ణ. ఈ వీడియో ద్వారా మీ ముందరికి రావడానికి ప్రధాన కారణం ఏమంటే, గత 4 సంవత్సరాల నుంచి అనంతపురం మరియు కొన్ని సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో బడిలో భగవద్గీత అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా 30,000 మంది విద్యార్థులకు ప్రతిదినము 2 శ్లోకాలు రాసే విధంగా భగవద్గీతను అందించడం జరిగింది. సో అందులో భాగంగా ప్రతి చిన్నారి విద్యార్థి దశ నుంచే సంస్కారంతో పాటు వాల్యూ ఎడ్యుకేషన్స్ కూడా తీసుకోవాలనే సంకల్పంతో మా గురుదేవులైన జగద్గురువు శ్రీల ప్రభుపాదుల వారి ఆశీస్సులతో, మా ఆధ్యాత్మిక గురువు తండ్రి అయిన శ్రీల పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజు వారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యాలయ యాజమాన్యం వారికి తెలియజేయడం ఏమనగా, గత 2 నెలల నుంచి వచ్చే విద్యా సంవత్సరంలో ఈ బడిలో భగవద్గీత ద్వారా దాదాపు చిన్నారులందరికీ తెలుగు చూచిరాత పుస్తకాన్ని అందించాలనే సంకల్పంతో దాదాపు 250 విద్యాలయాల యాజమాన్యం వారిని కలవడం జరిగినది. సో అందులో భాగంగా అక్కడి నుంచి యాజమాన్యం వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి కొన్ని విషయాలు మాకు అర్థమైంది. భగవద్గీత అనేది ఇంకా ఒక మతపరమైన గ్రంథంగాను, ఈ ఆధునిక ప్రపంచంలో ఏం లాభమా అని విషయాన్ని కొంతమంది తెలియచేశారు. సో వారిని మేము తప్పుపట్టడం లేదు, దయచేసి దాన్ని గమనించగలరు. ఉన్నతమైన విద్యని అభ్యసించిన గురువులు మహాత్ములు కూడా ఈ విషయాన్ని మాట్లాడడం కొంచెం బాధాకరం అనిపిస్తుంది. భగవద్గీతలో ఎక్కడే కానీ కులం గురించి కానీ మతం గురించి కానీ చర్చించలేదు. చాతుర్య వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవంతుడు తెలియచేశాడే కానీ, అంటే గుణాన్ని బట్టి మనుషుల్ని కొన్ని వర్గాలుగా విభజించాను, 4 వర్గాలుగా, అంతేకాని మనుషుల్లో తేడా లేదు. కేవలం వారి యొక్క గుణాన్ని బట్టి వారు చేయగలిగే ధర్మాన్ని, ధర్మం అంటే పనిని, ఆ పనిని చేసే సామర్థ్యాన్ని బట్టి వారిని 4 వర్ణాలుగా, చాతుర్య వర్ణం 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క మేధావులు కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవద్గీత అంటే హ్యూమన్ మాన్యువల్ అని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్పడం జరుగుతుంది. అటువంటి భగవద్గీతను ఎందుకు మత గ్రంథంగా ప్రేరేపిస్తున్నారు? సో ఈ విషయాన్ని చిన్నపిల్లల దగ్గర కూడా మనం అదే విషయాన్ని ప్రేరేపిస్తున్నాం. మన భారతీయ సంస్కృతిలో కులమతాలకు తావులేదు. కులం ముందా మతం ముందా అనే ప్రశ్న వస్తే మతం ముందు అని చెప్తారు. ఎందుకంటే ఉదాహరణకి హిందూ మతాన్నే తీసుకుందాం. ముందు నాకు నేను ఉద్ధరించుకోవాలి అన్న విధంగా హిందువు అనే ఒక మతంలో వారి యొక్క కులవృత్తుల్ని బట్టి, వారి యొక్క గుణాలను బట్టి ఎన్నో వర్ణాలు, వర్గాలుగా వాటిని విభజించారు. ఆ వర్గాలనే కులాలు అన్నారు. అంతేగాని వారేమి సపరేట్గా జన్మించలేదు. చాతుర్య వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని ఇందాక చెప్పినట్లే వారందరి గుణాలను బట్టి ఈ వర్గాలు ఏర్పడ్డాయి. అంటే కులం కన్నా ముందు మతం. అసలు మతం అంటే ఏంటి? కొందరి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించుకొని వారందరూ ఒకే విషయాన్ని ఏకకంఠంగా సామూహికంగా తెలియజేసుకుంటూ ఒక సంఘటితంగా ఏర్పడిన దాన్నే మతం అని అంటారు. నేటి భారతీయ సంస్కృతిలో అది ఒక తీవ్రమైన పదజాలం అయిపోయింది. మతం 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 అని. కులం ముందా మతం ముందా అంటే మతం ముందు అన్నాం. మరి మతం ముందా మనిషి ముందా అని అంటే మనిషి ముందు అని చెప్తాం. మరి అటువంటి మనిషికి మూతి, ముక్కు, కళ్ళు, చర్మం, చెవులు అనే ఇంద్రియాలు ఉన్నాయి. సో ఈ ఇంద్రియాలు అనేటివి ఏ కులం వారికైనా ఉన్నాయి, ఏ మతం వారికైనా ఉన్నాయి, ఎక్కడ పుట్టిన వారికైనా ఉన్నాయి. సో అంటే భగవద్గీత చెప్పేది ఏంటంటే, ఇంద్రియాలను నిగ్రహించి మనసుని స్థిరంగా ఉంచుకొని బుద్ధితో నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో
దాన్ని తెలియజేసేదే భగవతత్వం. సో అంటే మనిషిలో చైతన్యాన్ని, మనిషిలో జ్ఞానాన్ని తెలియచేసే తత్వాన్ని భగవతత్వము అంటారు. సో అటువంటి భగవతత్వము ఎక్కడ పుడితేనేమి, చాలా సందర్భాల్లో పిల్లలకి చెప్తూ ఉన్నాం పాఠశాలల్లో. అదే విషయాన్ని ఇక్కడ మీ దగ్గర ఒక చిన్న విషయంగా చర్చిస్తున్నాను. సపోజ్కి ఈ కాంపౌండ్లో పుట్టిన ఒక అబ్బాయిని హిందువు అని అంటారు. అదే ఇంకొక కాంపౌండ్లో పుట్టిన అబ్బాయిని ముస్లిం అంటారు. ఇంకొక కాంపౌండ్లో పుట్టిన వారిని క్రిస్టియన్స్ అంటారు. మన చిన్నారులందరూ పెద్దలు కూడా ఒక చిన్న సినిమా చూస్తారు. అంటే సినిమాల గురించి, చలనచిత్రాల గురించి చర్చించకూడదు, కాకపోతే ఆ విధంగా చెప్తే అర్థమవుతుందని ఒక చిన్న లాజిక్తో చెప్తున్నాము. ఒక సినిమా, అది కూడా దైవం పేరుతోనే పెట్టారు వాళ్ళు, అలా వైకుంఠపురం అని. సో ఆ చలనచిత్రంలో బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఒక చిన్నారిని ఒక పేదరికంలో ఉన్న తల్లి హాస్పిటల్లో మేడ పైన కంటుంది. అలానే ఇంకొక అబ్బాయిని ఒక ధనవంతురాలైన తల్లి ఆసుపత్రిలో కింది భాగంలో కంటుంది. సో అక్కడ ఒక స్వార్థపూరితమైన ఒక వ్యక్తి ఆ పిల్లల్ని కింది వారిని పైకి, పైవాడిని కిందికి మారుస్తారు. అప్పుడు ఏమైనాడు? పేదవాడు ధనికుడయ్యాడు, ధనికుడు పేదవాడయ్యాడు. అదేవిధంగానే మనిషి అన్నవాడు ఆ కాంపౌండ్లో పుట్టడం వల్ల హిందూ అని, ఈ కాంపౌండ్లో పుట్టడం వల్ల ముస్లిం అని, ఆ కాంపౌండ్లో పుట్టడం వల్ల క్రిస్టియన్ అయినాడే కానీ వాడు స్వతహాగా కులాలకు, మతాలకు పుట్టలేదండి. కుల మతాలకు అతీతంగా ఈ భూమి మీద భగవంతుని అంశగా అవతరించిన వాడే మనిషి. సో అటువంటి మనిషికి ఇంద్రియాలు అనేటివి ఉన్నాయి. అటువంటి ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అని అంటారు. మన పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క తరగతిలోనూ ఇంద్రియాల గురించి, ఎల్కేజీలో తీసుకుంటే ఐస్, నోస్, టంగ్, టీత్, ఎయిర్స్, స్కిన్, ఇలా జ్ఞానేంద్రియాల గురించి చర్చిస్తాం. అదేవిధంగా 10th క్లాస్కి వచ్చేసరికి కన్ను బొమ్మ, నాలుక బొమ్మ, చెవి బొమ్మ, చర్మం బొమ్మకి 10 మార్కులు ఇస్తాం. ఎందుకు? దయచేసి మహాత్ములు, మేధావులు ఈ విషయాన్ని గమనించాలి. ఎల్కేజీలో జ్ఞానేంద్రియాల గురించి పిల్లలకి రిపిటేషన్ ఇస్తూ, అదే 10వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లలకు డయాగ్రామ్స్ రూపంలో 10 మార్కులు ఇస్తున్నామండి. సో ఎప్పుడైనా ఆలోచించామా? అంటే మనిషిని పవిత్రుణ్ణి చేయాలన్నా, అపవిత్రుణ్ణి చేయాలన్నా ముఖ్యమైన కారకాలు ఏవిరా అని అంటే ఇంద్రియాలు. సో అటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకొని, మనసును స్థిరంగా ఉంచుకొని, బుద్ధితో నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని చేయమని చెప్పేదే భగవతత్వం. అది భగవద్గీత అదే స్పష్టంగా తెలియజేస్తుంది. మనిషి ఎక్కడ పుట్టాడనేది, ఏ మతంలో పుట్టాడన్నది కాదు. మనిషి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేదే భగవతత్వం. సో ఎందుకు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే భగవతత్వం అంటారంటే, తన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తాడో దాన్ని ధర్మంగా భావిస్తాడు. ధర్మం అంటే సాక్షాత్తు భగవత్ ప్రణీతం అంటాం. భగవంతుడే ధర్మం అంటే సాక్షాత్తు భగవంతుడే. సో అటువంటి భగవంతుడు చెప్పిన మాటని ఏమంటామంటే భగవద్గీత అంటాం. సో దీనిని చిన్నతనం నుంచే ఇవ్వడంలో తప్పేంటి? దీన్ని ఎందుకు కుల మతాలు అని చూస్తున్నారో అర్థం కావడం లేదు. పాఠశాలకు వచ్చి మూతి ముక్కు గురించి తెలుసుకుంటున్నారు. అంత అవసరం ఉందా? పాఠశాలకు రాని పిల్లవాడికి కూడా బయట ఉన్నవాడికి తెలుసు, మీ నాలుక ఏం చేస్తుందిరా అంటే తింటుంది, తిడుతుంది. మరి అదే విషయాన్ని పాఠశాలకు వచ్చి, విద్యాలయాల్లోకి వచ్చి ఎందుకు నేర్చుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి నేర్చుకునే దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, కేవలం నాలుక అనేది తినడానికి, తిట్టడానికే కాదు, దివ్యమైన మన జీవితాన్ని అద్భుతమైన జీవితంగా ఉద్ధరించుకోవడం కోసము ఈ ఇంద్రియాల ద్వారా శాస్త్రాన్ని, సంస్కారాన్ని నేర్చుకోవడానికి విద్యాలయాలకు వస్తారు. సో కాబట్టి ఇంద్రియాలను ఉద్ధరింపజేయడం కోసము భగవంతుడు చెప్పిన మాటే భగవద్గీత. సో అటువంటి భగవద్గీతను చాలామంది చర్చించారు, భగవద్గీత అద్భుతమైన గ్రంథము అని.
మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ప్రపంచ దేశాలన్నీ ఏమిటితో కొట్టుమిట్టాడుతున్నాయి అని అంటే, ఒకప్పట్లో దారిద్ర్యంతో కొట్టుమిట్టాడేటివి, ఆకలితో కొట్టుమిట్టాడేటివి, కానీ నేడు యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి ఒక్క దేశంలోనూ ప్రజలు గుబులుమంటూ ఉంటున్నారు. ఎందుకు? ఎవరి యొక్క విద్యుత్ ధర్మాన్ని వారు నిర్వహించితే మిగతా వారికి అశాంతి అనేది ఉండదు. భగవద్గీత 3వ అధ్యాయంలో 26, 27, 28 శ్లోకాలలో చెప్తారు, ఎవరైతే శ్రేష్టమైన వ్యక్తి ఉంటాడో వారు సామాన్యులని భయభ్రాంతులకి గురి చేసే విధంగా ఉండరాదు. ఎప్పుడైతే ఉన్నతమైన వ్యక్తి పామరులను కూడా దండించకుండా తాను చేస్తూ ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉండాలి అని సూచించారు. కానీ మారుతున్న కాలం కొద్దీ ఇంద్రియ తృప్తి మీద, ఇంద్రియార్థాల మీద పేటరేగిపోతున్న మన మనస్సుని కట్టడి చేయడం అనేది అది సాధ్యం కాదు. కానీ ఈ ప్రపంచ దేశాలన్నీ ఒక్క విషయంలో ముందరికి పోవాలని చూస్తున్నాయి. అదేంటా అంటే, అద్భుతమైన ఆయుధం అంటూ వారి దగ్గర ఒకటి ఉండాలి అని. అద్భుతమైన ఆయుధం వారి దగ్గర ఉన్నప్పుడు మిగతా దేశాలన్నీ వారికి భయపడతాయి. మరి అటువంటి అద్భుతమైన ఆయుధాన్ని ప్రపంచ దేశాలన్నీ తయారు చేసుకోవాలనుకుంటున్నాయి. సో అటువంటి గొప్ప అణ్వాయుధాన్ని తయారు చేసిన ప్రపంచ దేశాల్లో అగ్రదేశం ఏంట్రా అంటే మొట్టమొదటిసారి అమెరికా. అది తయారు చేసిన అణ్వాయుధం పేరు మీ అందరికీ తెలుసు, న్యూక్లియర్ అణుబాంబు. దాన్ని హిరోషిమా నాగసాకి మీద ఆ దేశ భూభాగం మొత్తం కనీసము నివాసయోగ్యం కాకుండడమే కాకుండా తినడానికి తిండి కూడా లేని విధంగా భూమిని నాశనం చేసి పెట్టేసేసింది. సో అటువంటి న్యూక్లియర్ బాంబుని తయారు చేసిన ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త కూడా చెప్పాడు. ఆయన చెప్పిండేది ఏమంటే, తన తోటి శాస్త్రవేత్తలందరూ ఈ న్యూక్లియర్ బాంబు వలన ప్రపంచ దేశాలన్నీ నాశనమైపోతాయి, మనిషి యొక్క మనుగడ కూడా అంతరించిపోతుంది అని అన్నప్పుడు నేను విన్నదే, నేను ఓపెన్ హైమర్ని వ్యక్తిగతంగా చూడలేదు, వీడియోస్ ద్వారా, పేపర్ల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా నేను కూడా విన్నదే. అప్పుడు ఆయన అన్నాడని ఒక ప్రముఖమైన వ్యక్తులు చెప్పడం నేను వీడియోలో గమనించాను. ఆ మాట ఏంటంటే, మన విద్యుక్త ధర్మాన్ని మనం పాటిస్తున్నాం, సో దీన్ని మన దేశ ప్రయోజనం కోసమే దీన్ని అందిస్తున్నాం, కానీ మనం అన్యదా కాదు. ఏది ఏమైనా దీన్ని ఉపయోగించే పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ మన పని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మనం పని చేయడమే కానీ ఫలితాన్ని మనకు ఆశించే హక్కు లేదు, అదంతా యజమానికి ఉంది అని. సో ఇదే విషయాన్ని మనం ఇండియాలో ఇండియన్ న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన వాళ్ళల్లో, అంటే కనిపెట్టిండేది కాదు, ఆ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడంలో మీకు తెలిసే ఉంది, రాజస్థాన్లో దీన్ని అప్పట్లో ప్రయోగించారు. సో అమెరికా శాటిలైట్ వారికి కూడా తెలియకుండా ఎంతో గోప్యంగా మన యొక్క ఉనికిని చాటి చెప్పుకోవడం కోసం అప్పటి సుపరిపాలకులు దీన్ని శాస్త్రవేత్తల ద్వారా దాన్ని తయారు చేశారు. అటువంటి శాస్త్రవేత్తల్లో ప్రముఖమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఇందాక మనం చెప్పుకున్నాం కులాలు మతాలు అని అంటే, సో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరండి? జన్మతః ఒక మైనారిటీ కులంలోనో మతంలోనో జన్మించిన వ్యక్తి, కానీ ఆయన విద్యను అభ్యసించడం ద్వారా, జ్ఞానాన్ని పొందడం ద్వారా ఆయన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా గురువయ్యాడు. అంటే విద్యను అభ్యసించడంలో ఎటువంటి అపోహలను కానీ ఎటువంటి విషయాలను కానీ మనం తీసుకోకూడదు. కేవలం ఆయన కూడా చెప్పాడు, మా గురువు గారు సుబ్రహ్మణ్యం అయ్యర్, ఆయన ఏ మతస్థుడు అనేది కాదండి, అక్కడ ఆయన ఒక విద్యార్థి కాదా. పాఠాలు చెప్పే గురువుకి కులమతాలతో పని లేదు, పాఠాలు చెప్పే గురువు చూపించే బోర్డుకి కులమతాలతో పని లేదు, పాఠ్యాంశాలలోనూ పుస్తకాలలోనూ కులమతాలు లేవు.
చివరికి పిల్లలు రాసే క్వశ్చన్ పేపర్లలో కూడా కుల మతాలు లేవు. మరి ఎందుకు ఈ భగవద్గీతను చెప్పడంలోనూ రాయడంలోనూ కుల మతాలను ఆపాదించుతున్నారో అది మేధావులకి మాత్రమే తెలుసు. సో మనందరం చేయాల్సిందే పని, గురువులు ప్రతిసారి చెప్తూ ఉంటారు, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు అని. సో మరి అటువంటి పౌరులందరూ జ్ఞానవంతులై ఉండాలి అని అంటే ఏం చేయాలి? దండిగా డబ్బు సంపాదించి వాళ్ళకు కావలసిన అవసరాలన్నీ తీర్చుకునే ధనం ఉంటే సరిపోతుందా? ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలోనే మనిషి అన్నవాడు ఉన్నతమైన జీవితాన్ని అనుభవించగలడు. ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన ఇంద్రియాలను నిగ్రహించుకొని ఏమయ్యాడు? బ్రహ్మచారి, బ్రహ్మర్షి అనొచ్చు ఆయన్ని. మన భీష్ముడిగా కూడా ఆయన్ని వర్ణించవచ్చు. అలాంటి భీష్ముడు ఇంద్రియ నిగ్రహం అంటే భగవద్గీత మొత్తం చెప్పేది ఏంటంటే అండి, ఇంద్రియాలను నిగ్రహించుకో. అర్జునుడు తన చూపులతో తాతలను, తండ్రులను, మామలను చూశాడు. సో ఇంద్రియాలను, ఆయన కంటిని నిగ్రహించుకో, నీ మనసును స్థిరంగా పెట్టుకో, బుద్ధితో నువ్వు చేసే పని ఏంటి? ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా నువ్వు యుద్ధం చెయ్యి అని ఉపదేశించాడు. సో అలా చెప్పుకుంటూ పోతే న్యూక్లియర్ బాంబును చేసిన ఓపెన్ హైమర్ కూడా భగవద్గీత గురించి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతే అది కూడా కాంట్రవర్సీ అంటారు. దయచేసి విద్యా సంస్థల యొక్క యజమానులకి మేము తెలియచేసేదేమంటే, ఈ బడిలో భగవద్గీత అనే కార్యక్రమం ద్వారా పుస్తకాన్ని పిల్లలకి కాపీరైట్ రూపం అంటే చూచిరాత పుస్తక రూపంలో అందించడం వల్ల ముఖ్యంగా అంతరించిపోతున్న మన తెలుగును గ్రామర్ రూపంలో చాలామందికి హచ్చులంటే ఏంటి, హల్లులంటే ఏంటి, గుణింతాలంటే ఏంటి, ఒత్తులంటే ఏంటి, దాని గుర్తులంటే ఏంటో కూడా తెలియదు. సో అలా అంతరించిపోతున్న తెలుగు భాషని విద్యార్థి దశ నుంచే తీసుకురావాలంటే ఒక అద్భుతమైన ఆయుధం న్యూక్లియర్ బాంబ్. నేను చెప్తున్నది NEW, న్యూ CLEAR, న్యూక్లియర్ బాంబ్. సో అంటే ఈ న్యూక్లియర్ బాంబ్ భగవద్గీత. ఆనాడు అగ్రదేశమైన అమెరికా రూపొందించిన న్యూక్లియర్ అణుబాంబు వల్ల ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోయి ప్రతి ఒక్కరూ అటువంటి న్యూక్లియర్ అణుబాంబుని తమ వద్ద ఉంచుకోవాలి అని ప్రయత్నం చేశారు. కానీ ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక న్యూక్లియర్ బాంబు ఉంది. ఆ బాంబు పేరేంట్రా అంటే భయం. సో అటువంటి భయానికి రసాయన పదార్థాలు లాంటివి ఏంటిరా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో అటువంటి షడ్ దుర్గుణాలతో కలిసినదే మనసు. ఆ మనసు ద్వారా విస్ఫోటకమైనదే భయం. సో అటువంటి భయాన్ని నిగ్రహించుకో, భయపడద్దు. ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు చెప్పినది కూడా ఇదే మాటే అర్జునునికి, భయపడద్దు, భయం లేదు, నేను ఉన్నాను, మిగిలినది నా ధర్మం, నా పని నేను చేస్తాను అని. అదేవిధంగా గురువులు కూడా నిజమైన విద్యను, నిజమైన జ్ఞానాన్ని పిల్లలకు అందించడం అనేదే మన ధర్మం. సో అంటే న్యూక్లియర్ బాంబ్, న్యూక్లియర్ ఇందాక చెప్పినట్లు NEW, న్యూ CLEAR, న్యూక్లియర్ బాంబ్ అని అంటే మనిషిలో ఉన్న కల్మషాలను కడిగివేసే అద్భుతమైన న్యూక్లియర్ బాంబే భగవద్గీత. మన మనసులో ఉండేటివి ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రతిసారి ఇదే చెప్పుకుంటున్నాం, ఇంద్రియాలు 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 అని. ఈ ఇంద్రియాల ద్వారానే ప్రేరేపింపబడేది. ఉదాహరణకి పిల్లవాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వాడికి ఒక పుస్తకం అవసరం, ఒక పెన్ను అవసరం. వాడు ఆ బుక్ స్టాల్లోకి వెళ్ళి పెన్ను, పుస్తకాన్ని చూస్తాడు. వెంటనే దాని పక్కనే ఉన్న కార్టూన్ బొమ్మ కనిపిస్తుంది, లేదా ఒక స్వీట్ కనిపిస్తుంది. అంటే తన ఇంద్రియాలు, కన్ను అనే ఒక ఇంద్రియం ద్వారా తాను తీసుకోవాల్సిన విషయం మీద కానీ తాను తీసుకోవాల్సిన వస్తువు మీద కాన్సన్ట్రేషన్ లేకోకుండా అన్యదా వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అంటే తాను తీసుకోవాల్సిన వస్తువు మీదనే ఇలా ఉన్నప్పుడు తాను జీవితంలో చేయాల్సిన పని అంటే విద్యుక్త ధర్మాన్ని కూడా పక్కదారి పట్టించేటివి ముఖ్యంగా ఇంద్రియాలే. సో అటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసము
అటువంటి ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొని మనసును కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం కొన్ని శాస్త్రబద్ధంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే చిన్నారులకి చిన్నతనం నుంచే అంటే 4వ తరగతి నుంచి ఈ బడిలో భగవద్గీత అనే కార్యక్రమం ద్వారా చూచిరాత పుస్తకాన్ని అందించాలనుకుంటున్నాం తప్ప అన్యదా కాదు. కులాలను మతాలను ప్రేరేపించి కేవలం పిల్లల దగ్గర దీన్ని తీసుకురావడానికి అనేది ఒక జుబుక్సాకరమైన విషయంగా మేము భావిస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క యాజమాన్యం వారికి తెలియజేస్తూ, యాజమాన్యం వారు కూడా దీన్ని నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన వారైనట్లయితే దయచేసి ఈ భగవద్గీత తెలుగు చూచిరాత పుస్తకాన్ని మన యొక్క పాఠశాలల్లో అందించండి. దీనివల్ల అంతరించిపోతున్న తెలుగు పునఃప్రతిష్ఠ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత పిల్లల్లో చక్కటి తెలుగు వ్యాకరణం వస్తుంది. కొత్త పదాలని పలకడం వల్ల వారిలో నాడీ నరాలు ఉత్తేజపడి ఏకాగ్రత అంటే ఐక్యూ లెవెల్స్ కూడా పిల్లల్లో పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపొద్దున 10వ తరగతి అయిపోయిన తర్వాత సాంస్క్రిట్ అనేది ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టుగా వస్తుంది. అటువంటి సాంస్క్రిట్ని ఇక్కడి నుంచే 4వ తరగతి నుంచే మనం పిల్లలకి తెలియజేయడం వల్ల వాళ్ళకు అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను విన్నాను, ఇస్రో లాంటి సంస్థల్లో కూడా కోడ్స్ని సంస్కృతంలో తయారు చేస్తున్నారు అని నేను విన్నాను. సో కాబట్టి ఈ సాంస్క్రిట్ అనేది మదర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే అన్ని భాషలకు తల్లి. సో అటువంటి తల్లిని మనము బ్రతికించుకోవాలి. సంస్కృతం అనేది అన్ని భాషలకు తల్లి అయితే తెలుగు అనేది మన ఆంధ్రుల యొక్క కన్న తల్లి. సో కాబట్టి ఇటువంటి తెలుగును మనం బతికించుకోవాలి అంటే చిన్నారులకి తెలుగు నేర్పుదాం. తెలుగుతో పాటు ఈ భగవద్గీతను కూడా నేర్పుదాం. దాన్ని జస్ట్ చూచిరాత పుస్తకం రూపంలోనే దాన్ని స్వీకరించి నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని కూడా మనం బతికించుకుందాం. కాబట్టి విద్యాలయ యాజమాన్యం వారిని అభ్యర్థిస్తున్నాము, దయచేసి ఈ బడిలో భగవద్గీత అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి తెలుగు చూచిరాత పుస్తకాన్ని అందించి, మీరు ఎన్నెన్నో పుస్తకాలను పెడుతూ ఉంటారు. ఐఐటి ఫౌండేషన్ అంటారండి, అంటే కామెడీగా చెప్తున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నది కాస్త ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటికి ఇన్కమ్ తేవడం. చూడండి, ఏ బీటెక్ విద్యార్థిని వాడు ఎక్కడ చదివినా ఆ అబ్బాయి ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీలో ఎక్కడ చదివినా చిట్ట చివరికి మనం అడిగే ప్రశ్న ఏంటి, ప్యాకేజ్ ఎంత అని. సో కాబట్టి మనం ప్యాకేజీల కోసం పరుగులే కాదు, మన సంప్రదాయాన్ని మన సంస్కారాన్ని కూడా తెలియచేసే దివ్యమైన గ్రంథం భగవద్గీత. ఇది కులానికి మతానికి అతీతమైనది. అందుకే భగవద్గీతను హ్యూమన్ మాన్యువల్గా పరిగణించారు. సో వీటిని విద్యాలయ యాజమాన్యం వారు దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకువెళ్తున్న అనంతపురం సత్యసాయి జిల్లా పాఠశాల యాజమాన్యం వారందరికీ మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, హరే కృష్ణ.